దేశంలోనే పేరొందిన వ్యాపారవేత్త మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జూనియర్. వరాహి చలనచిత్ర సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ బ్యానర్పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 25 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు డెబ్యూ మూవీ కావడంతో పాటు శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు పనిచేయడంతో జూనియర్ మూవీపై హైప్ అనేది క్రియేట్ అయింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని తొలి రోజు 1100 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. తొలి రోజు ఈ చిత్రానికి కొద్దిగా మిక్సెడ్ టాక్ అనేది రావడంతో బాక్సాఫీస్ దగ్గర డల్గానే జర్నీని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్లో 25 లక్షల చొప్పున తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఒక డెబ్యూ హీరోకి ఈ రేంజ్ వసూలు అంటే మంచి నంబర్స్ అనే చెప్పుకోవచ్చు. శ్రీలీల, కిరీటి రెడ్డి పర్ఫార్మెన్స్కు మంచి స్పందన అయితే లభించింది. వీకెండ్ కావడంతో సినిమాకు మంచి బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. మొదటి రోజు 34.5 వేల రేంజ్లో బుకింగ్స్ జరగగా, రెండో రోజు కూడా అదే స్థాయిలో బుకింగ్స్ అనేవి నమోదవుతున్నాయి. ఇక రెండవ రోజు ఈ చిత్రం తెలుగు వెర్షన్కు గాను 21.32% ఆక్యుపెన్సీ, కన్నడ వెర్షన్ 14.57% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక హైదరాబాద్లో 249 షోలు, విజయవాడలో 65, విశాఖలో 69, బెంగళూరులో 134 షోలు పడ్డాయి. ఇక కిర్టీ మూవీ రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పెట్టుబడిని వెనక్కి తీసుకురావాలి అంటే ఇంకొంచెం కలెక్షన్లు అయితే రాబట్టాలి. మరి చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.